పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, మహోపకార్యగు దేవా, మహాఘనుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రార్హుడా, మీ ఘననామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి పొగడుతున్నాము తండ్రి. ఈ మంచి శుభదినాన్ని బట్టి మీ కొందనాలు నాయన. ఈ మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన జరుపుకోవటానికి మాకు సహకరించిన వారందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ చక్కని ఏర్పాటు చేసిన యవన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. బాధ్యత కలిగి దగ్గరగా ఇదిగో నా ప్రభువా, అన్నీ నా ప్రభువా, ఈ పనులన్నింటిలో నా తండ్రి సహకరించి బాధ్యత తీసుకున్న ఒక్కొక్కరిని మీరు బహుగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. పరిచర్య చేసిన వారిని, ప్రతి విధమైన సహాయం చేసిన వారందరినీ నేను దీవిస్తున్నాను ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎందరైతే ఈ క్రిస్మస్ కొరకు నా తండ్రి తమ చేతులు చాపి అర్పణలు అర్పించినారో, పరిచర్య చేసి ఉన్నారో వారందరినీ నేను దీవిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో నా ప్రియమైన పరిశుద్ధాత్మ, ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను. మీ శక్తిని, మీ సన్నిధిని ప్రవహింపచేయమని అడుగుతున్నాను. నా ప్రభువా, నేను నిష్ప్రయోజకమైన దాసునని బ్రతిమాలుకొని ఒప్పుకొని మనవి చేసుకొని వచ్చున్నాను తండ్రి. నా ప్రభువా, మీకు స్తోత్రం. మీ వాక్కు కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. మీ సన్నిధి కోసం, మీ వాక్కు కోసం మేము కనిపెట్టుకొని ఉన్నాము నాయన. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మీ శక్తి ప్రవాహమును మాపై ప్రవహింపచేయండి తండ్రి. మహిమ, ఘనత, ఆరాధనంతా మీ పాదములకు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. కొన్ని నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేయబోతున్నాం. మీ మనసు అంతా దేవుని వాక్యంపై ఉంచండి. ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రివేళ మందను కాచుకుంటూ ఉన్నారు. గొర్రెల కాపురులు మందను కాచుకుంటూ ఉన్నారు. కాచుకుంటూ ఉంటే ఒక ప్రకాశమానమైన ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి నిలబడి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభుదూత వారి దగ్గరికి వచ్చి నిలిచినడు. దేవదూత చుట్టూ వెలుగు ఉంది. అది దేవదూతకు సంబంధించిన వెలుగు కాదు, అది దేవదూత స్వంతం కాదు. అది ప్రభు వెలుగు, ప్రభు మహిమ. పరలోకం నుంచి ఏ పరిశుద్ధుడు వచ్చినా, ఏ దేవదూత వచ్చినా, ఏ దైవజనుడు వచ్చినా వారి చుట్టూ వెలుగు ఉంటుంది, వారి చుట్టూ ప్రసన్నత, వారి చుట్టూ ప్రశాంతత,
వారి చుట్టూ మహిమ ఉంటుంది. అయితే అది వారిది కాదు, అది దేవుని మహిమ. ఇక్కడ దేవుని మహిమ ఆ చోట కుమ్మరించబడ్డది. దేవుని వెలుగుతో నింపబడ్డరు. ఆ వెలుగును చూసి గొర్రెల కాపరులు భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన చేతిలో, ఆయన దగ్గర ఒక గొర్రె ఉన్నట్లు, ఆయన ఒక గొర్రెల కాపరి, ఆ తర్వాత ఆయన ఒక వడ్రంగి అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. వడ్రంగి పని చేశాడు ఆయన. మరి ఆయన ప్రధాన కాపరి, మంచి కాపరి, ఇవన్నీ కూడా ఆత్మీయ. గొర్రెల కాపరి అంటే ఆత్మీయ అర్థంతో కూడిన మాట అది. వడ్రంగి పని చేసినాడు ఆయన తల్లిదండ్రులను, తన కుటుంబీకులను పోషించటానికి. అయితే ఆయన ఎవరు అంటే, ఆయన గోత్రం ఏంటిది అంటే, ఆయన ఒక వడ్రంగి గోత్రం కాదు, ఆయన ఒక గొర్రెల కాపరి గోత్రం కాదు. ఆయన గోత్రం ఏంటిది అంటే, ఆయన ఒక యూదా గోత్రం. యూదా గోత్రం నుంచి ఆయన పుట్టినాడు. యూదా గోత్రం మాత్రమే కాదు, దావీదు వంశంలో నుంచి పుట్టినాడు ఆయన. దావీదు రాజు. దావీదు సంతానమంతా కూడా రాజులు. ఆ తర్వాత దావీదు, సొలొమోను, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరందరూ కూడా రాజులు. ఆ వంశము నుంచి, రాజవంశము నుంచి పుట్టిన రాజు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఒక గొర్రెల కాపుర వంశం కాదు, ఒక వడ్రంగి వంశం కాదు. ఆయన ఒక రాజవంశములో నుంచి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన పుట్టింది రాజవంశం. రాజకుమారుడు ఆయన. దావీదు వంశంలో నుంచి వచ్చినాడు ఆయన. అయితే దేవదూత వారితో చెప్తున్న మాట ఏంటిదంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. భయపడొద్దు మీరు. దేవుని మహిమ కనిపిస్తానే, వెలుగు కనిపిస్తానే, మరి మానవ నైజం ఏంటిది, సడన్గా వాళ్ళకు ఆలోచన లేకుండా ఉండేది ఒక్కసారి కనిపించగానే, ఒక్కసారి దగ్గరికి రాగానే భయం వస్తుంది. అయితే దేవదూత ఏమంటున్నాడంటే, భయపడకండి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు చెప్పటానికి నేను వచ్చాను. మిమ్మల్ని బాధించడానికి రాలేదు, మిమ్మల్ని చంపటానికి రాలేదు, మీకు చెడు వార్త చెప్పటానికి రాలేదు. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తీసుకొని వచ్చాను. ఏంటి ఆ సువర్తమానం? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఒక ఆనవాళ్ళు కూడా మీకు ఇస్తున్నా. ఏంటిది అంటే, రక్షకుడు అంతఃపురంలో పుట్టలేదు. రక్షకుడు మరి ఒక పెద్ద ప్యాలెస్లో లేడు. ఆయన అంతఃపురంలో పుట్టలేదు. ఆయన ఒక సత్రంలో పుట్టినాడు. యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకల్లో పుట్టలేదు. ఆయన ఒక సత్రంలో పుట్టి, సత్రంలో స్థలం లేకుండా ఉంటే తీసుకుని వెళ్ళి పశువుల పాకలో స్థలం ఉంటే, అక్కడ కూడా స్థలం లేదు, అన్ని పశువులు ఉన్నాయి. అక్కడ తొట్టి ఉంటే ఆ తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టి పడుకోబెట్టినారు. కాబట్టి దానికి ఇదే మీ కానవాల్. అక్కడ పశువుల తొట్టిలో ఉంటాడు ఆ రక్షకుడు. రక్షకుడు
మీ కొరకు రక్షకుడు పుట్టినడు, రక్షకుడు అంతఃపురములో లేడు, రక్షకుడు ఉయ్యాలలో లేడు, బంగారముతో చేయబడిన వెలగల రాళ్లతో కట్టబడిన ఇంటిలో లేడు ఆయన. ఆయనకు వెచ్చదనం కలిగించటానికి సరైన బట్టలు లేవు. ఆ పొత్తి గుడ్డలు, ఏ గుడ్డలవి? ఎద్దులను కాడిపెట్టి దున్నుతూ ఉంటే, ఎద్దులు కాడిపెట్టి దున్నుతూ ఉంటే వాటిపైన ఎద్దులకు ఆ మెడ మీద ఆ కాడి పెట్టి 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 అవి బొబ్బలు వచ్చి పుండయి రక్తం కారుతుంటుంది. కాబట్టి ఆ రక్తం కారకుండా కొంచెం దాన్ని తగ్గించటానికి ఒక గుడ్డ పేలికలు తీసి ఆ కాడిమానుకు అక్కడ కడతారు. ఎందుకు అంటే కొంచెం మెత్తదనం ఉండటానికి. ఆ గుడ్డలు అవి ఎక్కడ పడిపోయి ఉంటే, విసిరివేయబడి ఉంటే, ఆ గుడ్డలు తీసి ఈయనకు పొత్తి గుడ్డలుగా చుట్టబడింది. ఆ గుడ్డలు తీసి ఈయనకు పొత్తి గుడ్డలుగా చుట్టి అక్కడ పడుకోబెట్టినారు. ఆయనకు వెచ్చదనం కలిగించటానికి శ్రేష్టమైన మంచి వెలగల బట్టలు లేవు. ఆయనకు వెచ్చదనం కలిగించటానికి 4 గోడల మధ్య ఆయనను పడుకోబెట్టలేదు. ఆయన ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టబడినాడు. రక్షకుడు మెస్సయ్య ఇజ్రాయేలీలు అనుకున్నట్లుగా భూలోకానికి రాలేదు. రక్షకుడు, నీ నాయకుడు, మహారాజు, నిన్ను గొప్ప చేసే వ్యక్తి, నిన్ను ఆదుకునే వ్యక్తి నువ్వు అనుకున్నట్లుగా రాలేదు. ఆయన ఈ లోకానికి రావటానికి ఒక దారి ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దారి గుండా వచ్చినాడు. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము అతడితో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దేవదూతలు దేవుని ఘనపరిచి తిరిగి వెళ్ళిపోయినారు. అయితే వారు చెప్పిన సువర్తమానం ఏంటిది అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టినడు. రక్షకుడు ఎప్పుడు అవసరం? రక్షించే వ్యక్తి ఎక్కడ అవసరం, ఎప్పుడు అవసరం? ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే అవసరత ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఎక్కడైతే నాశనం ఉందో, ఎక్కడైతే మరణం ఉందో, ఎక్కడైతే బ్లాస్ట్ అయిపోయిందో, ఎక్కడైపోతే చెడిపోయిందో, ఎక్కడైతే నశించిపోయిందో దానిని అక్కడి నుంచి వారిని విడిపించటానికి, వారిని రక్షించటానికి రక్షకుడు అవసరం. రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు నీకు రక్షణ ఇచ్చినాడు. ఇప్పుడు రక్షణ ఉచితంగా దొరికింది. నువ్వు వెలపెట్టి కొనలేదు, ధర చెల్లించలేదు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు వెండి ఇచ్చి రక్షణ కొనలేవు, నీ బంగారం నుంచి రక్షణ కొనలేవు, ఏమి ఇవ్వలేవు, ఏమి ఇచ్చి ఆ రక్షణ నువ్వు కొనుక్కోలేదు. రక్షణ నీకు ఉచితంగా దొరికింది. రక్షణ నీకు ఉచితంగా దొరికింది. అయితే రక్షించిన రక్షకుడు, నిన్నెవరైతే రక్షించారో, ఎవరైతే విడిపించారో, ఎవరైతే నీకు రక్షణ ఇచ్చారో ఆయన మాత్రం ధర చెల్లించినాడు. ఆయన మాత్రం ధర చెల్లించి నీకు ఉచితముగా ఇచ్చినాడు. అది ఆ ధర ఆయన చెల్లించినాడు. ఆ ధర ఆయన చెల్లించి ఆ రక్షణను నీకు ఉచితముగా ఇచ్చినాడు. ఆయన ఏ విధంగా ధర చెల్లించినాడు? ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చినాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి వచ్చినాడు. పాపం చేసిన వారిని రక్షించడానికి వచ్చినాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి దిగువచ్చాడు. ఎందుకు వచ్చాడు? రక్షించటానికి. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. మీలో ఎవరైనా పరిశుద్ధులు ఉంటే, మీలో ఎవరైనా నీతిమంతులు ఉంటే మిమ్మల్ని ఆయన రక్షించటానికి రాలేదు. ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే మరి దుర్మార్గకరమైన పనులు చేశారో, ఎవరికైతే దేవుడు లేడో, ఎవరైతే దేవుని దూషించారో, ఎవరైతే దేవుని నామాన్ని ద్వేషించారో, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారిని మాత్రమే రక్షించటానికి వచ్చినాడు ఆయన. ఆయన అన్నాడు, నేను పాపులను పిలవచ్చిందని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే పాపుల కొరకే వచ్చినాడు. నీతిమంతుల కొరకు రాలేదు ఆయన. నీతిమంతులు వాళ్ళకు నీతి ఉంటే ఆయనతో వాళ్ళకేమో అవసరం? నీతి ఉంటే రక్షణ ఉన్నట్లుగానే. కాబట్టి నీతిగా ఉన్నారు అని వాళ్ళు భావించినప్పుడు వాళ్ళ కొరకు రాలేదు ఆయన. ఒకవేళ నువ్వు నీతిమంతునివే నువ్వు భావిస్తే నీకోసం ఆయన రాలేదు. పాపల కోసం వచ్చినాడు ఆయన. విసిరివేయబడ్డ వారి కోసం వచ్చినాడు ఆయన. వ్యభిచారుల కోసం వచ్చినాడు ఆయన. దొంగల కోసం వచ్చినాడు ఆయన. మోసగాండ్ర కోసం వచ్చినాడు ఆయన. త్రాగుబోతుల కోసం వచ్చినాడు ఆయన. అన్యాయం చేసేవారి కోసం వచ్చినాడు ఆయన. నరహంతుల కోసం వచ్చినాడు ఆయన. దుర్మార్గుల కొరకు ఆయన వచ్చినాడు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. మరి ఎవరు పాపులు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపులే. యేసుక్రీస్తు ప్రభు సెలవు వేయబడుతున్న సమయంలో ఇద్దరు దొంగలు, ఒకడు కుడివైపు ఒకడు ఎడమవైపు, ఇద్దరు తిట్టిన వారే. అంటే నీతిమంతుడు ఒక్కడే, ఇద్దరు దొంగలే. ఒక దొంగ మారిపోయిన దొంగ, ఇంకో దొంగ మార్పుకు ఒప్పుకొని దొంగ. ఒక దొంగ రక్షింపబడ్డాడు, పరదేశులోనికి చేర్చబడ్డాడు. ఇంకొక దొంగ పాతాళానికి వెళ్ళిపోయినాడు. ఒక దొంగ మారిపోయినాడు, మారు మనస్సు పొందినాడు. ఈ లోకములో కూడా అందరూ దొంగలే. ఒక వర్గం ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని అడిగి మార్పు చెందిన దొంగలు. ఇంకొక వర్గం ఒప్పుకోని దొంగలు. అంతే, రెండే వర్గాలు. కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఏ విధంగా ధర చెల్లించాడో మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఏ విధంగా నీ కొరకు ధర చెల్లించాడు? ఆయన ఎవరు? నువ్వు అనుకున్నట్లుగా ఆయన ఒక గొల్లవాడు కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ఒక వడ్రంగివాడు కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ఒక యూదుడు కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన మామూలు మనిషి కానే కాదు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు.
దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన సొంత రూపం ఏంటిది రూపమైనది? దేవుని స్వరూపం. తన స్వరూపం అంటే సొంత రూపం. తన సొంత రూపం ఏంటిది? దేవుని రూపమైనది. ఆయన సర్వలోక మానవాళి పాప ప్రక్షాళన కొరకు, మనుషులు చేసిన పాపముల నిమిత్తమై వారిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి దిగివచ్చినాడు. ఏ విధంగా దిగివచ్చాడు అంటే దాసుని రూపము ధరించుకున్నాడు. ఈ మానవ ఆకారం దాసుని ఆకారం. ఇది దేవుని ఆకారం కోల్పోయినాం. దేవుని మహిమను కోల్పోయినాం. దేవుని మహిమ మన దగ్గర లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుని రూపము ధరించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, మహోన్నతుడై ఉండి, అంత గొప్ప దేవుడు మన కొరకు దాసునిగా దిగివచ్చినాడు. అంతకంటే ఇంకేం కావాలి? ఆయన నుంచి ఏం ఆశిస్తావు నీవు? నీ కోసం ఆయన ఏం చేసుకున్నాడు అంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. హల్లెలూయా. రిక్తుడు, ఏం లేకుండా చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు. ఆయనే తన దగ్గర ఉన్నదంతా తీసేసుకున్నాడు, పక్కన పెట్టేసినాడు, పరలోకంలో పెట్టేసినాడు. సింహాసనాన్ని ఆ దేవదూతలు గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని రాత్రి మానక నిత్యము పొగుడుతూ పూజిస్తూ ఉంటున్న ఆ స్థలాన్ని, అటువంటి మరి తన కంటే పైన ఎవరు లేరు, తన కంటే పైన స్థానం ఎవరిది లేదు, అటువంటి స్థలములో ఎవరు వసించలేని అమరత్వంలో వసిస్తున్నావు. అటువంటి స్థలములో ఆ స్థలముని విడిచిపెట్టి సమస్తాన్ని ప్రక్కన పెట్టి తన్ను తానే ఏమీ లేకుండా చేసుకొని భూలోకానికి దిగివచ్చినాడు. ప్రక్కన పెట్టుకున్నాడు, దిగివచ్చినాడు.